కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటడంతో జనం బయటికి రావడానికి జంకుతున్నారు. బడుగు జీవులు, చిరు వ్యాపారులు ఎండ తీవ్రతకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ మార్కెట్ ఏరియా నుంచి వేసవి తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. కరీంనగర్ జిల్లాలో బానుడి బగబగలు కొనసాగుతూ ఉన్నాయి. మండు టెండలతోటి జనం తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ఆల్రెడీ నిన్న ఇవాళ కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అటు జగిత్యాల జిల్లాలో ఇటు కరీంనగర్ జిల్లాలో కూడా 46 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతూ ఉంది. మనం ప్రజెంట్ కరీంనగర్ మార్కెట్ ఏరియాలో ఉన్నాం. మార్కెట్ ఏరియా చాలా నిర్మానుషంగా కనిపిస్తుంది. ఇట్లాంటి చిన్న వ్యాపారులు, తర్వాత అత్యవసర పని మీద బయటకు వచ్చిన వాళ్ళు మాత్రం ఎండ తీవ్రతతోటి చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఇక్కడ అరటి పండ్లు అమ్ముకునే వ్యక్తి ఆ పండ్లకు దెబ్బ తగలకుండా ఎప్పటికప్పుడు ఇట్లా నీటితోటి గుణ సంచులు పెట్టి తడుపుతూ ఉన్నారు. తర్వాత కొంతమంది వేరు పండ్ల మీద వచ్చిన కొంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చిన పెద్ద మనిషి నీళ్ళు తాగిపోతున్నావు? నగనూరే మాది. ఇట్లా ఉంది ఎండ 45 దాకా ఉన్నది. 45 ఉంది ఇప్పుడైతే. లెక్క ప్రకారంగా గుడ్డ కట్టుకున్నాడు. భరించినట్టే ఉందా? ఎండ బాగుందా? ఎండ బాగానే ఉంది. 46 దాకా ఉన్నది. ఇప్పుడు ట్యాప్ ఉంటే, మున్సిపాలిటీ ట్యాప్ ఉంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కరెక్ట్ చలివేంద్రాలు కూడా ఈసారి కరీంనగర్లో పెద్దగా ఏర్పాటు చేయలేదు. దీంతో పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. అన్న, ఏం పని చేస్తావే ఎండలా? కూలి పని చేస్తాం. ఎట్లా ఉంది ఎండ తీవ్రత? ఎట్లా ఉంది? మీరు ఇంత కష్టపడుకుంటూ పని చేస్తే ఏమైనా దెబ్బ తాకుతుందా? వడదెబ్బ తాకుతుంది. ఎందుకు? ఏం పని చేస్తారు ఎక్కువ మీరు? ఎక్కువ మట్టి పని చేస్తాం. ఎర్రటి ఎండలా? ఓకే. దీనిలాగా వచ్చినాడికి వాడదానికి వచ్చిన. మరి ఎట్లా మరి ఆరోగ్యం పాడు కాకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? జాగ్రత్త కొద్దిగా కాపాడుకుంటా నీడ పట్టుకుంటాను. అట్లా చెమట పోవడం మొత్తం బాగా అనిపోవడం. ఇంకొక పెద్ద మనిషి వచ్చింది. ఏం పని మీద వచ్చారు పెద్ద మనిషి? ఇక్కడ ఒక పంక రిపేర్ చేస్తానికి వచ్చింది. ఎట్లా ఉంది ఎండ? బాగుందా? ఎండ విపరీతమైన ఎండ. చేత కాదు. గాలి ఉంటేనేమో మంచిగా ఉంటుంది. ఇక గాలి లేకపోయే వరకు శరీరం అంతా ఉడకపోసి కుదేలైపోతుంది. ఎగ్దం తలకాయ కట్టుకునేది కాపాడుతుందా? కొంచెం ఉంటుంది కదా. మంచినీళ్ళు లేవా ఎక్కడ? మరి పంపు కడక ఎక్కడ దొరకలేదు కాబట్టి ఇది తాగింది. ఇంటికాడ ఎట్లుంది? ఇంటికాడ ఇంకా విపరీతంగానే ఉంది ఎండ. వడగాలి మంచిగా లేదు. ఇప్పుడు మంచినీళ్ళు ఎడ లేవా? ఐదు దగ్గర తాగుతున్నాయి. ఇదే అడ్డ అవస్థలు పడుతూ మార్కెట్కి వస్తూ ఉన్నారు. తర్వాత కూరగాయల వ్యాపారులు అయితే కూడా కూరగాయలు వాడిపోతున్నాయని చెప్పి ఎప్పటికప్పుడు నీళ్ళు చల్లుకుంటూ, ఇంతకుముందు అరటి పండ్ల బండిలాగా నీళ్ళు చల్లుకుంటూ ఉన్నారు. తర్వాత అక్కడ చూడవచ్చు, మనకు ఒక వృద్ధురాలు అయితే గొడుగు లేక ఆ చీరను పాత గొడుగు మీద అడ్డంగా వేసుకొని తన మామిడి పళ్ళు అమ్ముకుంటూ జీవిస్తూ ఉంది. మనం చూడవచ్చు ఇక్కడ అమాలి కార్మికులు కావచ్చు, తర్వాత ఇట్లా తోపుడు బండ్ల మీద యంత్రాలు తీసుకొచ్చే వాళ్ళు కావచ్చు, ఎండలో తీవ్రంగా పనిచేస్తూ ఉన్నారు. అన్న, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఈ పని? ఎట్లా ఉంది ఎండకు? 6 సంవత్సరాల నుండి చెప్తున్నాం. ఎండ దెబ్బ ఎట్లా ఉంది మీకు? మరి బాగా ఘోరంగా ఉన్నది, బాగా విపరీతంగా ఉన్నది. ఈ ఎండకు పని చేయాలంటే కష్టమవుతుంది. చేయకపోతే నడవదు. మరి నీడకు రెస్ట్ తీసుకొని సాయంత్రం పూట చేస్తుంది, నడవదు? నడవది. ఎందుకంటే వాళ్ళకు ఎమర్జెన్సీ ఉంటుంది కాబట్టి చేయాలి. మంచినీళ్ళు ఎన్ని తాగుతాం రోజుకు? రోజు 2 లీటర్ 3 లీటర్ తాగుతాను. సరిపోతున్నాయా? సరిపోతున్నాయి. ఎక్కడుంటే అక్కడయ్యా ఆవిడే చెమట మొత్తం నీ చేతులు అయితే మొత్తం ఎండకు నిర్వాహణ తప్ప ఘోరంగా బాగా ఇబ్బంది అవుతుంది. బాగున్నది ఎండ బాగుంది. ఎండ తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇట్లాంటి కార్మికులు కావచ్చు, తర్వాత దినసరి కూలీలు కావచ్చు, చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఉపాధి హామీ కూలీలు తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు సీజన్ స్టార్ట్ అయింది. ధాన్యం ఆరబోసే వాళ్ళు కావచ్చు, కుప్పలెత్తే వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఐకేపీ కేంద్రాలలో ఎండ టైంలోనే వడ్లన్నీ నేర్పుకొని ఆరబోయాల్సి ఉంటుంది. ఇట్లా ఎక్కడికక్కడ ఎండలో తప్పకుండా పనిచేయాల్సిన వాళ్ళైతే తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ఒకవైపు ఆరోగ్య శాఖ అయితే ఎండ తీవ్రత వల్ల వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే వాళ్ళు సూచిస్తూ ఉన్నారు. ప్రజలు అత్యవసర సమయాల్లో బయటికి రాక తప్పని వాళ్ళు మాత్రం ఇట్లా వస్తూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.